అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని నీలంపేట గ్రామంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్కి గ్రామ మహిళలు హారతులతో యువత బాణాసంచా మోతలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు నందమూరి తారక రామారావుని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే తనను పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతి చిన్న వయసులోనే మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. కేజీ బియ్యం ₹2 పథకం, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన స్మరించుకున్నారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపన ద్వారా మహిళా విద్యకు ఆయన పెద్దపీట వేస్తారని తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై స్పందిస్తూ గత ఏడాది నీలంపేట అభివృద్ధి కోసం ₹41,50,000 మంజూరు చేశానని, అందులో రోడ్ల పనులు పూర్తయ్యాయని, శ్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఈ ఏడాది మరో 6 రోడ్ల నిర్మాణానికి ₹30 లక్షల కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలోనే డిగ్రీ కాలేజ్ రోడ్డు నుండి గ్రామం వరకు మిగిలిన రోడ్డు పనులకు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, టీడీపీ నాయకులు బోలెం శ్రీనివాస్, వెంకీనాయుడు, జెడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, శ్రీ రంగస్వామి, బోలెం రాంప్రసాద్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, నాకు తల్లి తండ్రి తర్వాత నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పుడు చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు అప్పుడు 25 సంవత్సరాలు. ఇప్పుడైతే 70 వచ్చాయి నాకు. ఇప్పుడే నేను కుర్రోడ్నేం కాదు, 70 సంవత్సరాలు వచ్చాయి నాకు. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించారు హైదరాబాద్. పిలిపించి రమ్మంటే వెళ్ళాను. రామారావు గారి ఇంటికి వెళ్తే, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేస్తామని అడిగారు. అప్పుడు నాకు ఎమ్మెల్యే అంటే తెలీదు, రాజకీయాలు తెలీదు. తాతయ్య గారు చనిపోయారు అప్పుడే, లక్షాపతి గారు. సార్ నాకు రాజకీయాలు తెలియదు సార్, ఎలాగంటే పోటీ చేయవా అన్నారు. సరే మీరు చెప్తారు కాబట్టి పోటీ చేస్తున్నాను. అప్పుడు వచ్చి నర్సీపట్నం వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. మరి ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత ఎన్టీ రామారావు గారే అని ఎప్పుడు కూడా మరి మర్చిపోలేను. లేకపోతే ఎక్కడో ఇప్పుడు నర్సీపట్నం టౌన్ ఎదిగైన పల్లెటూరు. నా చిన్నప్పుడు చిన్న ఊరు నర్సీపట్నం. అది బొడ్డుపల్లి, బలిఘట్టం కూడా వేరే పంచాయతీలు. ఒక నర్సీపట్నం ఒకటే పంచాయతీకి ఉండేది, చిన్న ఊరు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినాకు ఎన్టీ రామారావు కృష్ణుడి వేషంలో చూస్తే అమ్మ నిజంగా కృష్ణుడు దిగొచ్చేయడానికి ఉంటాడు. రాముడి వేషంలో చూస్తే రాముడిలో ఉంటాడు, కృష్ణుడిలో ఉంటాడు, రాముడిలో ఉంటాడు. అయితే దుర్యోధుడి వేషం దుర్యోధుడిలో ఉంటాడు, రావణాసురుడు వేషం అయితే రావణాసురుడిలాగా ఉంటాడు. ఏ వేషం వేసినా ఆ వేషానికి సూటబుల్ అయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే అంత పేరు వచ్చింది. అందుకోదా ఆ వరకట్నం ఏంటంటే, ఆడపిల్లలకి వరకట్నం ఎందుకు ఇవ్వాలా, ఇవ్వడానికి వీలు లేదని చెప్పి మహానుభావుడు మొట్టమొదటిగా మాట్లాడింది నందమూరి తారక రామారావు గారు. ఆశ్చర్యపోడు జనం అంతా. అప్పుడు కట్నం కానీ పెళ్లి చేసి, పిల్లలు పెళ్లి అయ్యి కాదు, సినిమా తీశాడు మహానుభావుడు. రెండోది ఉమ్మడి కుటుంబం సినిమా తీశాడు. సినిమా తీసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు దయ వల్ల నేను ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను. ఇవాళ స్పీకర్ అయ్యాను. అబ్బాయి అమ్మాయి పుడితే ఇద్దరికి తండ్రి కదా. అతను అమ్మాయికి తండ్రి, అబ్బాయికి తండ్రే. కానీ పూర్వం ఏం జరిగిందంటే, ఆస్తి అంతా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేవారు, ఆస్తి అంతా కొడుకిచ్చేవారు పూర్వం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నేను మంత్రి, మా అందరిని కూర్చోబెట్టి ఏంటంటే నందమూరి తారక రామారావు పేదలకి పెన్షన్. నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మనిషికి ₹30 ఇచ్చారు. అసలు పూర్వం రామారావు గారు రాకముందు ఈ పెద్దలు తెలుసు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు.
ఆమె ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చారు. ఇల్లులు ఏ ఇల్లు? కమ్మలిల్లు ఇచ్చారు. హౌసింగ్ కాలనీ అంటే కమ్మలతో ఇచ్చిన కాలనీ కమ్మలిల్లు. ఇందిరాగాంధీ టైంలో రామారావు గారు ఒకసారి విశాఖపట్నం వచ్చారు. సబ్బవరం నుంచి వెళ్తున్నాం వ్యాను. ఆ వ్యాన్ మీద రామారావు గారు కూర్చొని నన్ను కూడా వ్యాన్ పైకి ఎక్కమన్నారు. ఇద్దరం పక్కన కూర్చున్నాం. సబ్బవరం నుంచి వెళ్తామంటే దూరంగా ఒక 100 ఇల్లు కనపడుతున్నాయి. పురిళ్ళు. తమ్ముడు అది ఏంటి అని అడిగారు వ్యాన్ నుంచి. బాబా తెలియదు కదా, మేడలో పెరిగేది చిన్నప్పుడు తెలియదు. అనగారు ఇల్లులు అన్నాను. ఇల్లులా అన్నాడు. అలాగే ఇల్లులా అన్నాడు. అవునండి ఇల్లు అన్నాను. దాంట్లో ఎవరు ఉంటారంటే మనుషులు ఉంటారు సార్ అన్నాడు. అదే ఇంట్లో మనుషులు ఉంటారా అన్నాడు. ఉన్నారు సార్, ఏం చేస్తాం సార్ ఆ రోజు, మరి ఏం చేస్తాం సార్ అంటే అది గుర్తుంచుకొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కమలని తీసేసి పెంచా అని పిలిస్తే అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు మమ్మీ డాడీ గ్రాండ్ ఫాదర్ అర్థమైతే అన్నాను. తాతయ్య అని అన్నాడు. ఈసారి కొడేతో మళ్ళీ పిలిచామంటే గ్రాండ్ ఫాదర్ పెట్టేది తాతయ్య పిలువు, లేదా తాతగారు అని పిలువు. అది మాట్లాడి మానేమంటే మరుసటి రోజు నుంచి తాతగారు పిలుస్తాడు. మన ఆర్డర్ చేసిన బట్టి కదా గ్రాండ్ ఫా అయితే గ్రాండ్ ఫా. అది రెండోది ఏంటంటే కొన్ని నిజాలు చెప్తాను ఆఖరికి వెళ్ళిపోయే ముందు. మీ నీలంపేటకి నేను ఇచ్చింది చెప్తాను. మీ నాయకులు ఏం చేశారో నేను వెళ్ళిపోతే అడగాలి తప్పదు. సంవత్సరం ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం ఒక 4 రోడ్లకి మీ ఊరికి ఒక శ్మశానానికి, చచ్చిన తర్వాత శ్మశానం లేదు మనకి, తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఒక శ్మశానం శుభ్రంగా శ్మశానం కట్టుకుంటారా, బతికినాళ్ళు శుభ్రంగా బతుకుతున్నాం, చచ్చిన తర్వాత శుభ్రంగా శ్మశానం కట్టుకోండి అని చెప్పి ఒక 4 రోడ్లకి ఒక శ్మశానానికి 41,50,000 ఇచ్చారు. 45,000 కాదు, 41,50,000 ఇచ్చారు పోయిన సంవత్సరం. ఆ 4 రోడ్లు పూర్తి చేశారు మీ వాళ్ళు, వేశారు. శ్మశానం మాత్రం పూర్తి చేయలేదు. ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చాం. నేను గెలిచి ఇప్పుడు 2వ సంవత్సరం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటాను బతుకుంటే. 2వ సంవత్సరం మొన్న మళ్ళీ కొంత డబ్బు వచ్చింది. చంద్రబాబు గారు డబ్బు ఇచ్చారు నాకు. దాంట్లో మరలా ఈ సంవత్సరం 6 రోడ్లకి 30 లక్షల రూపాయలు ఇచ్చాను. ఈ 6 రోడ్లు ఈ రోజు వరకు మొదలు పెట్టలేదు. మీరు చేయించండి, ఇంకా మాకు ఎవడా ఇస్తాను. ఈరోజు మళ్ళీ ఉన్నది చెప్తాను. మళ్ళీ మన డబ్బులు వస్తే డిగ్రీ కాలేజీ రోడ్డు, చింతపల్లి రోడ్డు, అదే మున్సిపాలిటీలోకి వచ్చింది ముక్క. అక్కడి నుంచి మున్సిపాలిటీ ఇవతల మీది. ఆ రోడ్ నుంచి మీ ఊరి వరకు రోడ్ కూడా పెట్టారు. అది కూడా ఇచ్చేస్తాం ఒక 2 నెలల్లో.